హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో ఆలు పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక ప్లేట్లో కప్పున్నర గోధుమ పిండి తీసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మనం డైలీ చేసే చపాతీ పిండిలా కలుపుకుంటాము. అలాగే కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే మన పరాటాలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక బౌల్లో బాయిల్ పొటాటోస్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg తీసుకున్నాను. బాయిల్ పొటాటోస్ని మ్యాషర్తో కానీ ఫోక్తో కానీ మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో ఉండలేం లేకుండా మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన మనకి చపాతీ ఈవెన్గా కుక్ అవుతుంది, బంగాళదుంప ముక్కలేం లేకుండా. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కసూరి మేతి, ఇది ఆప్షనల్ కంప్లీట్గా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా వాము, ఒక 1/2 స్పూన్ గరం మసాలా. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి చపాతీ పిండి ఇలా బంగాళదుంప ముద్ద ఈక్వల్గా తీసుకుంటే మనకి ఆలు పరాటా టేస్టీగా ఉంటుంది, స్టఫింగ్ ఫుల్గా ఉండి. ఇప్పుడు మన పిండిని ఒకసారి ఇంకొక 5 మినిట్స్ నీట్ చేసి ఇలా సేమ్ సైజులో చపాతీ పిండిని కూడా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీట తీసుకుని కొద్దిగా పౌడర్ జల్లుకుని గోధుమ పిండి పెట్టుకోవాలి. కొద్దిగా పౌడర్ జల్లుకుంటూ చిన్నగా ఒత్తుకోవాలి. ఈవెన్గా పూరీ సైజులో చేసుకున్న తర్వాత ఈ సైజ్ సరిపోతుంది. ఈ సైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టిన తర్వాత దీని వీడియోలో చూపిస్తున్నట్టుగా కంప్లీట్గా కవర్ చేసేయాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్గా కవర్ చేసి ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మన స్టఫింగ్ పరోటా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొద్దిగా పౌడర్ వేసుకుంటూ ఈవెన్గా చపాతీలాగా ఒత్తుకోవాలి. స్లోగా చేసుకోవాలి, గట్టిగా చేయకూడదు. గట్టిగా చేస్తే మన స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా స్లోగా చేసుకుంటే మనకి చపాతీ రెడీ అవుతుంది. కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకోటి చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. పూరీ సైజులో చపాతీ చేసుకుని స్టఫింగ్ పెట్టుకుని కంప్లీట్గా కవర్ చేసేసేయాలి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. ఇలా కవర్ చేసేసిన తర్వాత చుట్టూ తిప్పుకొని నొక్కేసుకుంటే మన స్టఫింగ్ పరోటా రెడీ అయిపోతుంది. అంతే, సింపుల్. దీన్ని కూడా పౌడర్ వేసుకుంటూ చపాతీ చేసుకోవాలి. స్లోగా ప్రెస్ చేస్తూ చపాతీ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే మన స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. అన్ని చపాతీలు ఇలాగే చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక తవ్వ కానీ ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకొని 5 మినిట్స్ ముందే ప్రీహీట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీ కాల్చుకోవాలి. రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చపాతీ కాల్చుకుంటే ఈవెన్గా కుక్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫ్లిప్ చేసుకుంటూ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకుంటూ సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటే లోపల నుంచి ఈవెన్గా కుక్ అవుతుంది. అంతే, మన పరోటా రెడీ అయిపోయింది. అన్ని సేమ్ ప్రాసెస్లో తక్కువ టైంలో పరోటాలు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.